స్వాతంత్ర్య భారతావనిని పరిపాలనా పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన సుదినం గణతంత్ర దినోత్సవమని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, యువజన సంఘాలు, కార్యాలయాల వద్ద జాతీయ పతాకావిష్కరణ ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాసాచారి, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీకున్నిసా, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ఉమారాణి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అహ్మద్ మోయినుద్దీన్, వ్యవసాయ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ శేఖర్, అప్పాజిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గజని వెంకట్ గౌడ్, పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ దయాకర్ గౌడ్, రంగంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ స్వర్ణలత విజయ్ కుమార్, పైతర గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ రవితేజారెడ్డి, తుక్కాపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ విమలమ్మ గోపాల్ రెడ్డి, సంగాయపేట గ్రామ పంచాయతీ వద్ద పుర్ర కాంతమ్మ ప్రభాకర్, ఎనగండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లక్ష్మీ పెంటయ్య, కోనాపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం, చిన్నగన్పూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, వస్త్రం తాండా గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ వినోద్ నాయక్, సీతారాం తాండా గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కమ్లీ మోహన్ నాయక్, వరికుంట గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ యోహాను, రాంపూర్ గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ నెల్లిరాజు, కొంగోడు గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ స్వామి, పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ శ్రీలత చంద్రశేఖర్ రెడ్డి జాతీయ ఆవిష్కరణ గావించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మనం 1947 ఆగస్టు 15 రోజు స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ స్వాతంత్రం తెచ్చుకున్న దానికి ఏ విధంగా మనము దేశాన్ని నడుపుకోవాలి, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, అభివృద్ధి పథంగా నడుపుకోవాలి అని ఆ రోజు ఏర్పాటు మన స్వాతంత్రం పెద్దలు అందరూ కలిసి నిర్ణయించి ఒక రాజ్యాంగాన్ని, మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాజ్యాంగం ద్వారా మనము ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించాలని నిర్ణయించుకొని మరి ఏ విధంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక రాజ్యాంగాన్ని రాయండి, పునరుద్ధరించండి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనము 1947లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కమిటీ మనకు 2 సంవత్సరాల 18 నెలల సమయంలో మనకు రాజ్యాంగాన్ని 18 రోజుల 2 నెలల 11 నెలల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయంలో రాజ్యాంగాన్ని పునర్నిర్మించి మనకు దేశానికి అందివ్వడం జరిగింది. దాన్ని ఇదే రోజు 26/1950 ఆగస్టు రోజు మరి మన జాతికి అంకితం చేయడం జరిగింది. మరి ఏంది ఈ రాజ్యాంగము ఎందుకొరకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, మన దేశంలో అనేక కులాలు, మతాలు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉండడం జరిగింది. వారందరికీ సమాన హక్కులు కల్పించాలి. సమాన హక్కులతో పాటుగా వాళ్ళ యొక్క జీవన వృత్తిలో ఎలాంటి తేడాలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రాజ్యాంగం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి కుల, మత, వర్గ విభేదాలు